ఏపీ రాజకీయాలు నేరమయ్యాయని, వారి పాలనకు అరాచకమే నమూనాగా నిలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చాక ఏపీలో చట్టబద్ధమైన పాలనను తిరిగి నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అని, ప్రజా సాధికారత, ప్రజాసేవ తమ ప్రభుత్వ సంస్కృతి అని సీఎం చంద్రబాబు ఎక్స్లో ట్వీట్ చేశారు. గతంలో వైసీపీ ధ్వంసం చేసిన ప్రతి దాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండడాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. వారి తప్పులు రోజురోజుకి బయటపడుతుండడంతో నిరాశ, నిస్పృహలకు లోనై ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. అయితే చట్టం అత్యున్నతమైనదని, తాము నెలకొల్పిన శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. చట్టాన్ని, నియమాలను ఉల్లంఘించడానికి ఎవరిని అనుమతించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.